నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. పాకిస్తాన్లో ఏం జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా, ఏం జరిగినా భారత్ను పాకిస్తాన్ ఆడిపోసుకుంటూనే ఉంటుంది. సో అటువంటి పాకిస్తాన్లో ఉల్లి ధరలు పెరగడానికి కూడా భారతే కారణమని చెప్తోంది. నిజంగా భారతదేశమే ఉల్లి ధరలు పెరగడానికి కారణమా? అసలు పాకిస్తాన్లో ఉల్లి కొనే పరిస్థితులు లేవా? ఎందుకు అటువంటి పరిస్థితులు దాపరించాయి? ఉల్లి ఒక్కటే కాదు, అక్కడ సామాన్యులు కనీసం ఒక పాల ప్యాకెట్, ఒక గుడ్డు కూడా కొనుక్కునే పరిస్థితులు లేవు. అంతగా అక్కడి ఆర్థిక పరిస్థితి దిగజారిందనేది సుస్పష్టం. దీనిని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ కల్లబొల్లి కబుర్లలో ఈ ఉల్లిపాయను తీసుకొచ్చిందని మనం చెప్పుకోవాలి. సో మొత్తంగా పాకిస్తాన్లో ఉల్లి ధర ఎందుకు అంత అమాంతంగా పెరిగింది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దీనికి భారత్ ఎంతవరకు కారణం అనేది మనం ఈ వీడియోలో పర్ఫెక్ట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్లో ఉల్లి ధర అమాంతం పెరిగిపోయిందట. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న సమయంలో ఇలా ధరలు పెరగడంతో ఉల్లిపాయలను కొనడం పౌరులకు కష్టంగా మారిపోయింది. ఉల్లి ఉత్పత్తి గతంలో మాదిరిగానే ఉందని, అంతేకాకుండా పొలం నుంచి మార్కెట్కు ఉల్లి సరఫరాలో ఎలాంటి సమస్య లేదని అక్కడి వ్యాపారులు అంటున్నారు. మరి ధర ఎందుకు పెరుగుతోంది అంటే దీనికి కారణం భారతదేశమేనే అంటున్నారు. భారత్ ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించడంతో పాకిస్తాన్లో ఉల్లి ధర పెరిగిందని వారు అభిప్రాయపడుతూ ఉన్నారు. పాకిస్తాన్ స్థానిక మార్కెట్లో ఉల్లి ధర గత నెలలో కిలోకు 150 పైనే పలికిందట. ఇక ఇప్పుడు 270కి కూడా పెరిగిందని చెప్తున్నారు. భారత్ ఎందుకు ఉల్లి ఎగుమతులను నిషేధించింది అనేది నేను మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉల్లి ఎగుమతిని భారత్ 2023 డిసెంబర్ 8న నిషేధించింది. స్థానిక మార్కెట్లో ఉల్లి ధర పెరగకుండా నిరోధించి వినియోగదారులకు తక్కువ ధరలకు అందించడమే ఈ ఉద్దేశం వెనుక ఉన్న నిర్ణయంగా తెలుస్తుంది. ఇక భారత్ నుంచి పాకిస్తాన్ ఉల్లిని దిగుమతి చేసుకున్నప్పటికీ భారత నిర్ణయం అక్కడి ధరలపై ప్రభావం చూపింది. భారత నిర్ణయంతో ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉల్లి కొరత ఏర్పడింది. దీంతో ఆయా దేశాల నుంచి ఉల్లి కోసం పాకిస్తానీ ఎగుమతిదారులకు భారీగా ఆర్డర్లు వచ్చాయని ఆల్ పాకిస్తాన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఎక్స్పోర్టర్స్, ఇంపోర్టర్స్ అండ్ మర్చెంట్స్ అసోసియేషన్ చీఫ్ వెల్లడించారు. సో సరుకు ఎగుమతులను పాకిస్తాన్ ప్రారంభించిందని, దీంతో ఉల్లి ధరలు పెరిగాయని తెలిపారు. పండ్లు, కూరగాయలు ఎగుమతిదారుల వ్యాపారవేత్త ఈ విషయాన్ని వెల్లడించారు. భారత నిషేధం విధించినప్పుడు స్థానిక హోల్సేల్ మార్కెట్లో 40 రూపాయలు ఉన్న ఉల్లి ధర ఇప్పుడు కొన్ని అంటే క్వింటాలు 6,000 నుంచి 6,500 మధ్యకు ఉన్నట్టు తెలుస్తుంది. ఇది 9,000 పాకిస్తానీ రూపాయలకు కూడా ఇప్పుడు పెరిగిందట. పాకిస్తాన్లో ఆహార పదార్థాలు వారాంతపు ధరలను అక్కడి స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ సేకరిస్తుంది. దాని ఆధారంగా ద్రవ్యోల్బణం రేటును నిర్ణయిస్తారు. ఉల్లి ఎగుమతిని భారత్ నిషేధించినప్పుడు పాకిస్తాన్లో 1 కిలో ఉల్లి సగటు ధర 150గా ఉందని స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ డేటా ఆధారంగా తెలుస్తుంది. పాకిస్తాన్లోని వివిధ నగరాల్లోని సగటు ధర ఇదట. కానీ నెల తర్వాత కిలో ఉల్లి ధర 220కు చేరుకుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో దాని ధర ఇప్పుడు 270 రూపాయలుగా పలుకుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం బలూచిస్తాన్లో ఉల్లి సరుకు అయిపోయిందని, సింధు నుంచి సరఫరా వస్తుందని కరాచీలోని చాలామంది ఉల్లి వ్యాపారులు చెప్తూ ఉన్నారు. ఇక మొత్తంగా పాకిస్తాన్ నుంచి ఉల్లి ఎగుమతి ఇలాగే కొనసాగితే దాని ధర మరింత పెరుగుతుందనే భయం కూడా అక్కడి ప్రజల్లో నెలకొంది. ఏ దేశమైనా ముందుగా అక్కడి ప్రజల అవసరాలను తీర్చాలి. ఆ అవసరాలను తీర్చకుండా ఉల్లి ధర పెరిగిందని ఎగుమతులు చేసి పక్క దేశం భారత్పై ఏడవటం అనేది పాకిస్తాన్ నేతలకే చెల్లుబాటు అవుతుంది. ముందు ఆ దేశంలో ఉన్న ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని భారత్ ఎగుమతులను నిలిపివేసింది. అక్కడ ధరలను స్థిరీకరించేందుకు ఎగుమతులను ఆపివేసి ఇక్కడ భారతీయులకు ఏదైతే ఉల్లి అందుబాటులో ఉండేలాగా ఇక్కడి ప్రభుత్వం చూసుకుంటే, అందిందే దడువుగా అన్నట్టు తమ దేశానికే ఏవో ఎగుమతులు బాగా వస్తున్నాయి అని చెప్పేసి ఉల్లిని ఎగుమతి చేసి ఇప్పుడు అక్కడి ప్రజలపై పెనుభారాన్ని మోపుతూ భారత్పై నెపం నెప్పటం పాకిస్తాన్ పాలకులకే చెందుతుంది. సో ఏది ఏమైనా పాకిస్తాన్ ఏం చేసినా, ఎన్ని ప్రగల్భాలు పలికినా ఇక్కడ ఎవరు పట్టించుకునేవారైతే ఉండరు. సో పాకిస్తాన్ పాలకులకి తెలుసు, పాకిస్తాన్ ప్రజలకు కూడా ఆ విషయాలనేవి అర్థమైపోయాయి. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.